హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు భారతీయ బాక్స్ ఆఫీస్ దగ్గర పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి సినిమాలు రావడంతో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ నుంచి పుష్ప 2 వెళ్లిపోయింది. కానీ నార్త్ లో మాత్రం ఇంకా హవా కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి ఒక్క నార్త్ నుంచే అధిక కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడి ఆడియన్స్ లో ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ పుష్ప 2 విషయంలో ఈ రెండు జరిగాయి. ఇంటా గెలిచిన పుష్ప 2 బాలీవుడ్ లో కూడా హిట్ అందుకొని ఔరా అనిపించింది. హిందీ చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 హిట్ గా నిలిచి అక్కడ హీరోలకు చుక్కలు చూపించింది. అంతేకాదు ఇప్పటి వరకు ఈ సినిమా 1850 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసింది. పుష్ప 2 సినిమాకి మరో 20 నిమిషాల సీన్స్ జత చేసి జనవరి 17వ తేదీన మళ్ళీ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అంటూ మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి దొరికిన థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప 2 మేకర్స్ నైజాంలో ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించారు. సింగిల్ స్క్రీన్ లో 112 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 వరకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో కొంతమంది నెటిజన్స్ ఇప్పటికే తెలుగు సహా భారతీయ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ పుష్ప 2 మేకర్స్ కు ఇంకా ఆశ చావక ఈ తగ్గింపు రేట్లు ఏంటో అంటూ విస్తుపోతున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో స్పెషల్ సాంగ్ కూడా చేశారు. మొత్తానికి 2000 కోట్ల గ్రాస్ టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు మూవీ ఈ నెల 24న నెట్ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ఓటీటీ వేదికగా ఏ మేరకు అలరిస్తుందో వెయిట్ చేసి చూడాలి మరి.